నమస్తే, వెల్కమ్ టు స్ట్రాఫిక్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టంగుటూరు గ్రామంలో విషాదం, 3 పిల్లలను చంపి చెట్టుకు ఊరేసుకున్న తండ్రి. నాచారంలో భారీ అగ్ని ప్రమాదం. ఖబర్దార్, ప్రజాధనాన్ని లూటీ చేస్తే తిరిగి కక్కిస్తా, ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల. పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం. సుప్రీంలో ట్రంప్ కు భారీ విజయం. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ లో ఆయన పేరుండాలని ఆదేశం. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షాట్ లో సాయి ప్రణీత్. స్లైస్ బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార. గర్భస్రావం రాజ్యాంగ హక్కు, ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం. కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద. రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 3 పిల్లలను చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కన్న తండ్రి. అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదచాలు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన 3 కుమారులు సాయి కిరణ్, మోహిత్ కుమార్, ఉదయ్ కిరణ్ అత్యంత దారుణంగా హతమార్చి తాను బలనపరణానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజల వద్ద, ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీస్ కామ్ నిర్వహిస్తూ 1000కి 3000 రూపాయల చొప్పున, అలాగే లక్షకు 50 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ ఇరుగు పొరుగు అని నమ్మించాడు రవి. దీంతో పెద్ద మొత్తాల్లో డబ్బులు కట్టించాడు. తీరా డబ్బులు రాకపోవడంతో పాటు అప్పులు ఇచ్చిన జనం ఇంటికి రావడంతో అయోమయానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన రవి దారుణాన్ని కొడిగట్టాడు. ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకురు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటి ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజా సంక్షేమం కోసం వాడాల్సిన ధనాన్ని తమిళనాడులో అధికార డీఎంకే లూటీ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అలాంటి డబ్బులన్నీ తిరిగి కక్కించి ప్రజల కోసం వెచ్చిస్తానని ఆయన తేల్చి చెప్పారు. చెన్నైలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అకౌంట్లో మేము నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. ఇదే డీఎంకే వాళ్లకు పెద్ద సమస్యగా మారింది. ప్రజల సొమ్ములను వాళ్ళు లూటీ చేసే ఛాన్స్ లేకుండా చేశామని తెలిపారు. తమిళనాడులో గత డిసెంబర్లో తుఫాన్ వచ్చినప్పుడు ప్రజల కోసం ఫుడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన డీఎంకే సర్కార్ మీడియా మేనేజ్మెంట్ చేసిందని ప్రధాని ఆరోపించారు. తద్వారా ప్రజలకు సాయపడటానికి బదులుగా కొత్త సమస్యను డీఎంకే సర్కార్ సృష్టించిందని మండిపడ్డారు. ఇళ్లలోకి నీళ్లు చేరుకుంటే అంతా సజావుగానే ఉందని డీఎంకే బుకాయిస్తూ వచ్చిందన్నారు. తమిళనాడులో బీజేపీ పాపులారిటీ పెరుగుతుందని మోడీ పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఇది మోడీ గ్యారంటీ అని తెలిపారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి క్రేజ్ అప్డేట్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం మూవీ టీజర్ ను విడుదల చేశారు. మిడిల్ క్లాస్ బయోపిక్ తలపించేలా టీజర్ ను రూపొందించారు. టీజర్ చివరిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైక్ పై దింపుతావా అని అడిగితే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తానని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్ష భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయనతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాలి అలీషాతో పాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ తలాధిపతులు పాల్గొన్నారు. గతంలో 2022 ఏప్రిల్, 2023 ఆగస్టు వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్ జరిగిన ఓటింగ్ లో షహబాజ్ సునాయాసంగా మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఉరుట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరించింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయి, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్ కు భారీ ఉరుట లభించింది. ఆయా రాష్ట్రాల రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థం కోసం ప్రైమరీలో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్ పైకి మద్దతుదారులు ఉసుగొల్పన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ 3వ సెక్షన్ ఉపయోగించి ట్రంప్ ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అధ్యక్ష అభ్యర్థంపై కోర్టు ఈ సెక్షన్ వాడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. 14వ సవరణ వాడే అధికారం పార్లమెంట్కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా ఇవాళ వెల్లడించారు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్ కు ఎన్నో పథకాలు సాధించి పెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో కాంస్య పథకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతర గాయాలతో సతమతమైన ప్రణీత్ తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్ లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయిలాండ్ ఓపెన్ టైటిల్ను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం సాధించలేకపోయిన బాధపడ్డాడు. ప్రణీత్ ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. శీతల పానీయ బ్రాండ్ స్లైస్ కి ప్రచారకర్తగా సినీ నటి నయనతార నియమితులయ్యారు. లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార చేరిక అనేది స్లైస్ బ్రాండ్ మరింత మందికి చేరువయ్యేందుకు తోడ్పడగలని పెప్సికో ఇండియా అసోసియేట్ డైరెక్టర్ అనుజ్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి సీజన్ సందర్భంగా కొత్త ప్రచార కార్యక్రమానికి ఆవిష్కరించినట్లుగా వివరించారు. స్లైస్ కుటుంబంలో భాగంపై నయనతార సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం వెర్సైల్స్ ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించగా ఏకంగా 708 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. సీనియర్ సినీ నటి బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారంటూ జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల విచారణకు ఆమె హాజరు కాలేదు. పలుమార్లు ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో ఫిబ్రవరి 27న ఆమెకు సిఆర్పిసి 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్ను రాంపూర్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది. ఆమె ఎక్కడున్న వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జయప్రద కోర్టులో లొంగిపోయారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
టంగుటూరు గ్రామంలో విషాదం, 3 పిల్లలను చంపి చెట్టుకు ఉరేసుకున్న తండ్రి. నాచారంలో భారీ అగ్ని ప్రమాదం. ఖబర్దార్, ప్రజాధనాన్ని లూటీ చేస్తే తిరిగి కక్కిస్తా, ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల. పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం. సుప్రీంలో ట్రంప్ కు భారీ విజయం. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ లో ఆయన పేరుండాలని ఆదేశం. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షాట్ లో సాయి ప్రణీత్. స్లైస్ బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార. గర్భస్రావం రాజ్యాంగ హక్కు, ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం. కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.